కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మానకొండ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం. ఇరువురు స్వతంత్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న వైనం. ఎంపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ శ్రేణులు ఎస్ఆర్ఆర్ కాలేజీలో మార్నింగ్ వాక్ చేస్తూ విస్తృత ప్రచారం చేసిన మంత్రి పొన్నం. ఘనంగా ప్రారంభమైన కోనేరుపల్లి వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు. వేద పండితుల సమక్షంలో 5 రోజుల పాటు కొనసాగనున్న పూజా కార్యక్రమాలు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్రావు హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ తేవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బండి ఏనాడు గ్రామాల్లోకి రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై ఎక్కడికి వెళ్లినా ధైర్యంగా చెప్పండి అని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు గ్రామాల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు అడగండి అని పిలుపునిచ్చారు. రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నది మీరు కాదా అని బీజేపీ నాయకులపై మండిపడ్డారు. మోడల్ స్కూలు, కేంద్రీయ విద్యాలయాలు మేము తెస్తే మీరేం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి బూత్ స్థాయిలో వారు మెజార్టీ తెచ్చేందుకు కృషి చేయాలని, అలా చేసిన గ్రామాల్లో అభివృద్ధికి తనది హామీ అని భరోసా ఇచ్చారు. మెజారిటీ తేనోళ్లకు కొంచెం కష్టమని చెప్పారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఆయన కూడా ఎంపీ ఉన్నాడు వినోద్ కుమార్ గారు. ఏమనుకోవద్దు, ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అసలు ఈ జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం సిగ్గుండాలి కదా ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అని అడుగుతా ఉన్నాం. ఇలా ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతా ఉన్నాడు. ప్లానింగ్ బోర్డు చైర్మన్ 5 ఏళ్ళు ఉంటివి, ఎంపీకి 5 ఏళ్ళు ఉంటివి, 10 ఏళ్ళు నీ ప్రభుత్వ అధికారం ఉన్నది. ఎవరికి ఏం చేసినావు చెప్పి జిల్లాకు ఎక్కడేం చేసినావు చెప్పు. పార్లమెంటులో వినోదన్న గలం కావాలట, రా పార్లమెంట్లో నువ్వేం మాట్లాడలేవో మేమేం మాట్లాడలేవో బహిరంగ చర్చకు ఇక్కడనే సిద్ధమనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆ ధైర్యం తీసుకోండి. ఊర్లలో ఇలా మీరు 2 పార్టీలను మల్ల యుద్ధంలో ఏ విధంగా అయితే నాకౌట్ కొడతామో ఆ విధంగా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో వాళ్ళ కార్యక్రమాలు ఏమీ లేవని బల్ల గుద్ది నాకౌట్ కొట్టే విధంగా మీరు మీ కార్యక్రమం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆనాడు 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పిన ప్రతి మాట అమలు చేసినాం. ఇలా ధైర్యంగా గల్లెగరేసుకొని చెప్పుకునే హక్కుంది. అదేవిధంగా మొన్న కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లో ఎక్కడికైనా ధైర్యంగా చెప్పండి. ఈరోజు ఆర్టీసీల మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇస్తా ఉన్నాం. 500 రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నియోజకవర్గానికి 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. మీరు సైనికుల్లాగా బీఆర్ఎస్ హటావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ను బొందబెట్టిన మీ సైనికులందరికీ నా వందనాలు. ఈరోజు ఈ సన్నాహక మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే, ఇది కొంచెం ముందుగా జరిగేది ఉండే, వారం 10 రోజుల ముందు. మన అదృష్టమో ఏంటో కానీ మనకు నంబర్ 1 T20 ప్లేయర్ మన మధ్యలో ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు. హైకమాండ్ అది ఆలోచించుకొని వీళ్ళకు ఒక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఏదైతుందో నిర్ణయం పెండింగ్ పెట్టి T20 బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మనతోనే ఉన్నారు కాబట్టి
ఇంకా ప్రకటించలేదు అభ్యర్థిని. కానీ నన్ను వాళ్ళు కన్సిడరేషన్లో పెట్టినందుకు నేను కృతజ్ఞుణ్ణి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు, కొంతమంది అప్లై చేయకుండా తర్వాత ఆశించిన వాళ్ళు కూడా చాలామంది అర్హులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, సౌమ్యుడు, ఆయన కూడా అర్హుడే, ఎక్స్ ఎమ్మెల్యే. అలాగే తీన్మార్ మల్లన్న గారు బలహీన వర్గాలకు చెందిన ఆయన అర్హుడే. వీళ్ళు కాకుండా కూడా ఇంకా కొంతమంది అప్లికెంట్స్ కూడా అర్హులే. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే 1 రోజు 2 రోజులల్లా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఏ క్యాండిడేట్కి ఇచ్చినా మీరు సైనికుల్లాగా ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసి బీఆర్ఎస్ను పొందబెట్టినారో, ఇప్పుడు కూడా ఒక నినాదంతో బీజేపీ హటావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ముందుకు పోయి ఖచ్చితంగా బీజేపీని పొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే ఎంత దుఃఖం వస్తుందంటే ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ మేరకు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా రాష్ట్ర వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ ను పోలీసులు బయటకు గెంటివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి పోలీసులతో బయటకి గెంటివేయించారని శ్రీకాంత్ తన నిరసనను తెలియజేశారు. పోలీసులతో తనను గెంటివేయించారని తెలిపారు. ఇక నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. నగరంలోని విద్యానగర్ కు చెందిన కోట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా దరఖాస్తు చేశారు. ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అనంతరం నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాసులతో కలిసి ఆయన వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాకర్స్ తో మాట్లాడుతూ ముందుకు సాగారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ బీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు మూసి ఏర్పాటు చేశారని గతంలో నరేంద్ర మోడీ అన్నారని గుర్తు చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ అమరవీరులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచారని ఆరోపించారు. ఆగస్టు 15 తర్వాత రైతు రుణమాఫీతో పాటు మిగిలిన హామీలను అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రో బాండ్ల అవినీతి ద్వారా నరేంద్ర మోడీ డబ్బులు తీసుకున్నట్లు రుజువయ్యిందని ఇందుకు శరత్ చంద్రారెడ్డి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పురమల శ్రీనివాస్, అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామనేటువంటి ఆలోచనతో పార్టీ ముందు కొన్ని అంశాలతోటి ఒక బ్యాలెన్స్ చేయాలని దాని చేశారు. దాని తర్వాత ఖమ్మం దీనికి ఒక 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు కూడా ఇవాళ రేపు మన ఒకటే కరీంనగర్ ఒకటే ఆగలేదు కదా, 3 సీట్లు ఆగి ఉన్నాయి. తప్పకుండా వాటిని ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు. అయినా ఇవాళ 18వ తారీఖు ఉదయం మానకొండ మీటింగు, మధ్యాహ్నం హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు పెట్టుకున్నాం. రేపు పొద్దున 19వ తారీఖు నాడు హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్, మధ్యాహ్నం సిరిసిల్ల కార్యకర్తల మీటింగ్, 20వ తారీఖు నాడు పొద్దున వేములవాడ మీటింగ్, మధ్యాహ్నం చొప్పదండి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత 21 నాడు కరీంనగర్ ఉదయం. ఈ విధంగా నియోజకవర్గాల వారి తర్వాత రోజు 3వ 4వ మండలాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 లోపల తప్పకుండా
మొత్తం గ్రామాలతో పాటుగా మాకున్నటువంటి నెట్వర్క్, పార్టీ నెట్వర్క్ తోటి ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నాం. మేము దానికి సంబంధించి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి న్యాయం మీద, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి 10 సంవత్సరాలుగా తెలంగాణకు అందరి ఫెడరల్ సిస్టంలో బాత్రూంలో లేకపోతే ఉపాధి హామీ వాటి గురించి అడుగుతలేం. ప్రత్యేకించి ఏదైనా ఈ తెలంగాణ ప్రయోజనాలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిరని అడుగుతా ఉన్నాం. ఇది 29వ రాష్ట్రం. విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఓటు అడుగుతుందని అడుగుతాను. ఇలా అమరవీరులను అవమానపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నారు, తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు. ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా? ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్ష వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చిందంటే చూపెట్టండి. అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా? అది చెప్పినాక ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రంలో తప్ప మీరు ఊరికైనా రాజకీయపరమైన చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దాచుకోవద్దు. ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాలు బంధుగాలు అన్నాడు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది, ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. నా డాక్యుమెంట్ని అందరికీ మేము పంపిణీ చేస్తాం. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఇన్ని టెంపుల్ని ₹1 అయినా తీసుకురావాలి కదా. ₹1 కూడా తీసుకురాని భక్తుడు నేను భక్తులని చెప్పుకుంటే వెళ్ళాము. ఊరికైనా మాటలకు ఓట్ల కొరకు వాడుకుంటే నడవది. రాముడు నిన్న కూడా మేము శ్రీరాముని చాలా ఘనంగా నిర్వహించినాం. ఎంత ఎండ ఉన్నా దాదాపు నియోజకవర్గాల 10-12 దేవాలయాలలో కళ్యాణాలు నిర్ణయం. మేము రామునికి సంబంధించి బరాబరు కొలుస్తాం. వీఆర్ భక్త ఆఫ్ రామ. బట్ రాముని జన్మ గురించి ప్రస్తావించిన మన పార్లమెంట్ సభ్యుడు జన్మ గురించి మేము ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి చెప్పినాం. ఆ రోజు కూడా ఎవరైనా మాట్లాడుంటే దేని శిక్షకైనా సిద్ధం. ఊరికైనా రాజకీయం చేయడానికి జన్మ గురించి మీరే మాట్లాడతారు, ఆయనకు సంబంధించి ఓట్ల గురించి మీరే మాట్లాడతారు. రాముడు అందరి వారు. రామునికి సంబంధించిన విషయం లోపల మీకు 10 ఏళ్లలో నిజంగా ఏమైనా పని చేసి ఉంటే నరేంద్ర ఫోటో మీద ఓటు అడగండి. కానీ రాముడి పేరు మీద రాముని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని శ్రీరామ జన్మ కళ్యాణం తర్వాత వెంటనే శ్రీరామనవమి తర్వాత తెల్లారి కూడా ఈ మాట మేము చెప్తా ఉన్నాం. శ్రీరాముని అందరం పూజిస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ కాదు. ఆ రాముని కూడా ఓట్ల రూపంలో మార్చుకొని రాముని యొక్క గౌరవాన్ని, రాముని యొక్క చరిత్రను, రాముని యొక్క పవిత్రతను దిగజార్తుందని కోరుతాను. చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుత రాజు ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలు ప్రముఖ వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరగబోయే ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యవహన వచనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ లాంటి పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులకు కంకణ ధారణ, కలశ పూజ, హోమ కార్యక్రమం చేపట్టారు. కోనేరుపల్లి గ్రామంలో 100 సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశస్థులచే వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆనాడు ప్రతిష్ఠించారని వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు అన్నారు. ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం లభించడం సంతోషకరమని తెలిపారు. 300 సంవత్సరాల క్రితం ఆలయమని ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుత రాజు అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నమాధవుని పవనసుత రాజుతో పాటు వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు, ప్రధాన కార్యదర్శి కలకొండ వెంకట లింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసు వేణుగోపాల్చారి, కోశాధికారి బత్తిని ఎల్లాగౌడ్, అశోక్, రామేశ్వర్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భాగవత బంధువులారా, మన కోనేరుపల్లి గ్రామం చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశానికి చెందినటువంటి వారి చేత ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే అనేక మంది ఆలయ ధర్మకర్తల చేత, మరి గ్రామస్తుల చేత నిత్య కైంకర్యాలను అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలుగజేశాడు. కాబట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకొని యథావిధిగా ప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది.
కాబట్టి అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ ఆలయం మరి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేటువంటి సంకల్పం చేసుకొని మరి శ్రీ పూర్వాచార్యులైన అజగీయ మానవాల మహాముని పీఠానికి సంబంధించినటువంటి మేము ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడానికి సంసిద్ధులమై ఇక్కడికి వేంచేశాం. మరి ఇప్పటి వరకు మరి మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాచనం, అంకురారూపణం, ముత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇకపై 5 రోజులు చాలా అద్వితీయంగా కైంకర్యాలు సాగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొని భగవత్ మంగళాశాసనానికి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు. మా కోనేరుపల్లి చొప్పదండి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 300 సంవత్సరముల క్రితం వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించినాము. ఈ 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు కూడా చాలా గొప్ప ఎత్తున కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గ్రామస్తులైతేమి, బంధువర్గాలైతేమి, స్నేహితులైతేమి, ఇతర గ్రామస్తుల సహకారంతో మేము యొక్క గొప్ప కార్యక్రమం పొందుకొని మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో కూడా మేము ఈ యొక్క మంచి అందమైన ఆలయాన్ని నిర్మించుకొని మేము గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం. కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృపా కటాక్షం పాత్ర కావాల్సిందిగా నేను మా గ్రామం తరఫున కోరుతున్నాను, కమిటీ తరఫున కోరుతున్నాను. ఇది మా కులగురు అయినటువంటి శ్రీ రుద్రాల గ్రామ వాస్తవ్యులు శ్రీ విష్ణువర్ధనాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో అందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చెన్నమాధవని పవన్ సుతరాజు, అధ్యక్షులు, ఆలయ కమిటీ, వేణుగోపాల స్వామి, కోనేరుపల్లి. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ కు చెందిన కొలనుపాక సహన ఉత్తమ ర్యాంక్ సాధించింది. ఈ మేరకు నగరంలోని టీఎన్జిఓస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆమెను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వెలుగు దినపత్రిక రిపోర్టర్ కొలనుపాక అనిల్ కుమార్ కూతురు సహనకు ఆల్ ఇండియా లెవెల్లో 739వ ర్యాంకు సాధించింది. రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ తో పాటు జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జిఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కొలనుపాక సహన తల్లిదండ్రులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా విద్యానగర్లో పట్టణంలో ఉన్నటువంటి వెలుగు దినపత్రిక రిపోర్టరు కొలనుపాక అనిల్ గారి కూతురు సహన గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసిన పరీక్షల్లో 739 ర్యాంకు సాధించడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు టీఎన్జిఓస్ భవనంలో వారి కుటుంబ సభ్యులను పిలిపించి ఘనంగా సత్కరించడం జరిగింది. మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఎంతో కష్టపడి సాధన చేసి ఇలాంటి ర్యాంకు సాధించడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం వారికి శుభాభివందనాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కష్టపడి చదివించిన వారి యొక్క తల్లిదండ్రులను కూడా అభినందించడం జరిగింది. మీరు భవిష్యత్తులో కూడా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చే విధంగా మీరు భవిష్యత్తులో మీ బాధ్యతలు నిర్వహించాలని ఆమెకు సూచించడం జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు కోరారు. నగరంలోని ప్రెస్ భవన్ లో కొత్తపల్లి పట్టణానికి చెందిన పలువురు మీడియాతో మాట్లాడారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ధరణి ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు తీర్చేలా ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. ఈ సమావేశంలో ఆదర్శ రైతు సంఘ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళే మోసారైంది. కానీ ముందుగానే మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను వాళ్ళు ఇప్పటి వరకు పరిశీలించి దానికి తగు విధంగా మాకు ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని వెంటనే మాకు ఏర్పాట్లు చేయాలి. మట్లు ఇప్పుడు ఎక్కడ పోయాలనేది మా రైతులకు అక్కడ అగమ్యంగా ఉన్నది. మళ్ళీ ఎందుకంటే పోసిన తర్వాత మళ్ళా రెండవసారి
కొయ్యాలంటే ట్రాక్టర్ కిరాయిలు అమ్మాయి ఖర్చులు డబల్ అయితే కనుక మాకు వెంటనే స్థలం అదును చూపించాలని కోరుకుంటున్నాము. మా రైతులకు అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు అట్లనే జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాకు ధరణి సమస్యలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కూడా తీర్చలేదు. మాకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ గారు చేయలేదు. ఇప్పుడు ఈయన 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఈయన కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ధరణికి అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న వరి పొలాలు కూడా ఎండిపోయినాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రైతులకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు రైతులను ఒక ప్రత్యేక దృష్టితోటి చూడాలని మేము ఉత్పత్తిదారుల సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.